స్టార్టప్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. స్టార్టప్ అనేది ఇప్పటి యువతలో పాతుకుపోతున్న ఓ కల్చర్. ఉద్యోగాన్ని వెతుక్కునే రోజులు పోయాయి. పదులు వందల సంఖ్యలో ఉద్యోగాల్ని తామే ఆఫర్ చేస్తామంటున్నారు కుర్రకారు. యూత్ లో స్టార్టప్స్ ఓ ట్రెండ్ గా మారిపోయాయి. వీకెండ్స్ వస్తే చాలు ఐటీ ఉద్యోగులు, ఇంజనీరింగ్ విద్యార్థులు ఐటీ ఈవెంట్లు జరిగే ప్రాంతాలకి పరుగులు పెడుతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్ గ్రూపుల్లో సరదా సంభాషణలే కాదు, భవిష్యత్తు లక్ష్యాలపై ప్రణాళికలు రచిస్తున్నారు. మొబైల్స్ ను విచ్చలవిడిగా వాడడమే కాదు, అదే వేదికగా తాము అద్భుత ఆవిష్కరణను సృష్టించగలమని నిరూపిస్తున్నారు. యువతరం కొత్త దారిలో దూసుకుపోతుంటే పెద్దలు మాత్రం ఇప్పటి తరానికి తాము ఏమీ చెప్పలేం బాబు అనే పరిస్థితి వారి నోట వినిపిస్తోంది. చదివేది ఇంజనీరింగ్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, అడ్మినిస్ట్రేషన్, కామర్స్, ఇలా ఏ రంగంపై విద్యాభ్యాసం చేస్తున్నా వారు ఎంచుకుంటున్న వ్యాపారం ఆన్లైన్ వేదికగానే ఉంటోంది. ఆలోచనతోనే ఆగిపోకుండా ఆన్లైన్లో సామాజిక మాధ్యమాలే తమకు ప్రచార వేదికలుగా చేసుకుంటున్నారు. చిన్నపాటి వ్యాపారాలుగా ప్రారంభించి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సైట్లలో ప్రచారం చేసుకుంటూ భారీ వాణిజ్య సామ్రాజ్యంగా మార్చేసుకుంటున్నారు. కొత్త కొత్త ఆలోచనలతో సత్తా చాటుతున్నారు. నేటి యువతరం ప్రజల ప్రతి అవసరాన్ని ఒక వ్యాపార కోణంలో చూస్తూ స్టార్టప్ల నిర్మాణంలో మునిగిపోతోంది. సాంకేతిక పరిజ్ఞానం ప్రయోజనాలు యువతరం గుర్తిస్తున్నంతగా పెద్దలు గుర్తించలేకపోతున్నారన్న మాట వాస్తవమే. స్టార్టప్లతో ముందుకొచ్చిన యువతరం ఆలోచనా ధోరణులు పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కొందరు గుడ్డిగా స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి ప్రారంభమైన స్టార్టప్ కల్చర్ ఇప్పుడు మెట్రో నగరాల్లోని యువతరాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. టెక్నాలజీతో వండర్లు సృష్టిస్తామంటూ కేరింతలు కొడుతున్నారు. సో ప్రైమరీలీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద స్టార్టప్స్ ఐడియాస్ చాలా ఉంటాయి, చాలా స్టేజ్లో ఉంటాయి. కాలేజ్ స్టేజ్లో, జాబ్ చేసే స్టేజ్లో, జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఉంటాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ వాళ్ళను కలవాలి, అసలు ఎవరిని కలవాలి, అసలు ఏం తెలుసుకోవాలని కూడా తెలియదు. ఐడియా ఉంటుంది, బట్ దాన్ని అసలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇటువంటి స్టార్టప్ టుడే లాంటి ప్రోగ్రామ్స్ ఏమవుతాయంటే అట్లీస్ట్ ఇట్ క్రియేట్స్ ఎ ప్లాట్ఫామ్. అంటే ఒకటేమో స్టేజ్ పైన వాళ్ళు విన్నది, తెలుసుకున్నది ఒకటి ఉంటుంది, బట్ ఆల్సో ఇంటరాక్టింగ్ విత్ అదర్ పీపుల్. మోర్ ఇంపార్టెంట్లీ ఏంటంటే స్టార్టప్స్కి కావాల్సింది ఏంటంటే దాంట్లో ఉన్న సాధక బాధకాలు ఎవరైతే ఆ బాధలు పడ్డారో వాళ్ళని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉంటారు, ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. సో వాళ్ళను కలవడము అది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ ఇటువంటి ఈవెంట్స్ మాత్రమే అటువంటి ఆపర్చునిటీ ఇవ్వగలుగుతాయి ఓపెన్గా. సో మోస్ట్లీ ఏంటంటే ఎక్కడైతే మనము ఈ ఈవెంట్స్లో ఎవరెవరినైతే స్పీకర్స్ వస్తున్నారు వీళ్ళను ఒకసారి ఒక ప్రిపరేషన్ చేసుకుంటే బెటర్. ఎవరిని కలవాలి, ఎవరిని కలిస్తే బాగుంటుంది, రిలేటెడ్ ఫీల్డ్లో ఎలా ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఒక లిస్ట్ చేసుకుని రాగానే ఫస్ట్ ఆర్గనైజర్స్ని వీళ్ళు ఎక్కడున్నారు అని అడిగే స్టేజ్లో ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న మిగతా స్టార్టప్స్ ఏవైతే దే హ్యావ్ దీస్ స్టాల్స్ అట్లా ఉన్నప్పుడు కూడా ఓకే డూ లిటిల్ బిట్ ఆఫ్ అనాలిసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏం చేస్తున్నారు, ఎగ్జాక్ట్లీ వాట్ ఇట్ ఈస్ ఇట్ రిలవెంట్ టు మీ. అంటే స్టార్టప్స్కి ఇంకోటి ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఒక్కటే ఇక్కడ ఉంటాడు అని కాదు. యాక్చువల్లీ ఫ్యూచర్ బిజినెసెస్, చిన్న బిజినెసెస్ గ్రో కావాలంటే ఏమవుతుందంటే కొలాబరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దే మే బీ అ కంపెనీ హియర్, యాక్చువల్లీ టుగెదర్ దే కెన్ యాక్చువల్లీ డూ బెటర్. సో ఐ థింక్ దట్స్ అ గ్రేట్ వాల్యూ. సో అందుకనే కొంచెం హోంవర్క్, అంటే ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏం చేస్తున్నారు వాళ్ళు, మనకు కావాల్సిన సపోర్ట్ ఎలా ఉంటుంది, లేదా కొలాబరేషనా లేదా ఎలా ఉంటుందని చూసుకుంటే ఐ థింక్ ఇట్ విల్ బీ మోర్ యూస్ఫుల్. సో ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ప్లాట్ఫామ్ and we are happy that TV5, I think we are the TV5 awardee in 2014, maybe when we actually got this. And then when I saw that TV5 thing, I think you have been doing a lot of work on the startup and also the business side, which I think no other channel is doing so far. So I must appreciate you for that. And then being associated with this, I think it's a great opportunity and a reach. I think you are giving more entrepreneurs to know about this as an ecosystem. ప్రస్తుత యువతలో ఎక్కువగా వినబడుతున్న పదం స్టార్టప్. ఇవి కొత్తగా ప్రారంభించే సంస్థలు. ఇంకా చెప్పాలంటే ఇది కొన్ని వినూత్న ఆలోచనల సమాహారం. వీటిలో రిస్క్ ఎక్కువ, ఎందుకంటే ఇవి సాంప్రదాయ వ్యాపారాలకు భిన్నమైనవి. స్టార్టప్స్ ఐటీ రంగంలోనే ఉంటాయన్నది అపోహ మాత్రమే.
ఇవి ఇతర రంగాల్లోనూ ఉన్నాయి. అయితే ప్రధాన బాటా మాత్రం ఐటీ రంగానిదే అనాలి. వీటిలో ఎన్ని విజయవంతమవుతాయి, ఎన్ని మూతపడతాయి అని ముందస్తుగా చెప్పలేం. కానీ విజయవంతమైన స్టార్టప్స్ మాత్రం పెట్టిన పెట్టుబడి కంటే 100 రెట్ల లాభాన్ని పెట్టుబడిదారులకు అందించాయి. స్టార్టప్స్ ని ప్రోత్సహిస్తే వాటి ద్వారా ఉపాధి, విలువైన మేధో సంపత్తి హక్కులు పొందే అవకాశం ఉంది. We are actually Zaggle, we got this award. So Zaggle is basically a restaurant cashback app. So basically మేమేం చేస్తున్నాం అంటే like customer who are walk-ins into the restaurant, they need to upload bill in my app so that Zaggle is providing cashback points to them. So వాళ్ళు ఈ cashback points యూజ్ చేసుకుని they can buy any e-vouchers, like e-vouchers కూడా we are providing in the app. So they can buy e-vouchers and they can do online shopping. So thank you TV5. ప్రస్తుతం మన దేశంలో దాదాపు 35 లక్షల మంది ఐటీ ఆధారిత సంస్థల్లో ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నట్టు నాస్కామ్ అంచనా వేసింది. ప్రతి ఐటీ ఉద్యోగం ఇతర రంగాల్లో మరో 3 ఉద్యోగాల్ని సృష్టించే అవకాశాలున్నాయి. అంటే ఈ 35 లక్షల ఉద్యోగులు పరోక్షంగా 1 కోటి మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నట్టే అని అర్థమవుతోంది. ఐటీ సెక్టార్లో వృద్ధి రేటు గతంలో 20% వరకు ఉంటే ఇప్పుడు 10 నుంచి 12% వరకు పడిపోయింది. ఇది చిన్న సంఖ్య కాదు. అందుకే ప్రభుత్వాలు టెక్నాలజీ రంగంలో స్టార్టప్స్ కు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ టీ-హబ్ పేరుతో దేశంలోనే అతిపెద్దదైన స్టార్టప్స్ ఇంక్యుబేషన్ సెంటర్ ని ప్రారంభించింది. దీని మొదటి దశ రతన్ టాటా చేతుల మీదుగా ప్రారంభమైంది. స్టార్టప్ల్లో ఈ కామర్స్ రంగం చాలా ముఖ్యమైంది. మన ఆర్థిక వ్యవస్థపై ఇప్పుడు ఈ కామర్స్ సంస్థలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ రంగంలో ఇటీవల పెట్టుబడులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ఆర్థిక రంగంలో క్రమంగా ఈ కామర్స్ విభాగం ప్రముఖ స్థానం ఆక్రమిస్తోంది. ఈ రంగంలో 3.9 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు వరదలా చేరాయి. వచ్చే ఏడాది నాటికి ఈ కామర్స్ సంస్థలు 20 బిలియన్ డాలర్ల టర్నోవర్ సాధించే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇంటర్నెట్ వినియోగం, స్మార్ట్ ఫోన్ల వాడకం అనూహ్యంగా పెరగడంతో ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసేవారి సంఖ్య నానాటికి వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నైపుణ్యం కలిగిన వారిని నియమించుకునేందుకు ఈ కామర్స్ సంస్థలు కొత్త పంథాను అవలంబిస్తున్నాయి. ఒక్క 2015లోనే దాదాపు 10,000 మందికి ఈ రంగంలో ఉపాధి లభించిందని నిపుణుల అంచనా. నిపుణులైన వారిని నియమించుకునేందుకు సంస్థలు పోటాపోటీగా టాలెంట్ హంట్ మొదలుపెట్టాయి. అనువైన పనివేళలు, ఆకర్షణీయమైన జీతభత్యాలు, ఇతర ప్రోత్సాహకాల్ని ఎరవేస్తున్నాయి. ఉద్యోగార్థుల కెరీర్ గ్రాఫ్ని క్షుణ్ణంగా పరిశీలించాకే ఈ కామర్స్ సంస్థలు నియామకాలు పూర్తి చేస్తున్నాయి. వీటిలో స్టార్టప్ల్లో ఉద్యోగాలు ఎంచుకునే వారికి భారీ మొత్తం వేతనంగా అందుతోంది. విద్యార్హతలే కాదు, అనుభవం, వృత్తి నైపుణ్యం, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ ఉద్యోగాలిచ్చేందుకు ఇవి మొగ్గు చూపుతున్నాయి. మార్కెట్పై అవగాహన, వినియోగదారుల పట్ల సహనం, ఓపిక, సమకాలీన పరిస్థితుల పట్ల అధ్యయనం వంటి అంశాల ప్రాతిపదికగా ఉద్యోగుల్ని ఎంపిక చేసుకుంటున్నాయి. ఉద్యోగాల్లో చేరేవారు కూడా పనివేళలు, అక్కడి వాతావరణం, ఆర్థిక ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. కేవలం జీతభత్యాలకే పరిమితం కాకుండా ఉద్యోగులు ఆశించే ఇతర విషయాలపైన దృష్టి పెడుతూ స్టార్టప్ సంస్థలు నియామకాల సమయంలో సరికొత్త వ్యూహాల్ని అమలు చేస్తున్నాయి. స్టార్ట్ ది స్టార్టప్ కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం.